వల్లి వల్లి పెరియ బాబు అమ్మాళే పెరియ బాబుదా వచ్చినాడు, కుర్చీ తీసుకురా. పర్లేదు, వల్లిని పిలవండి. వల్లి ఇల్లే పెరియ బాబు, భరణికి తోడుదా పోయినది. మీకు చెప్పిరమ్మంటే మీరు బాధపడతారని చెప్పినారు పిల్లకాయలు. మహాదేవన్ గారు, త్రిపుర నిశ్చితార్థం పెట్టుకుని వాళ్ళు ఎలా వెళ్తారు? ఊరందరూ సంతోషంగా వస్తామన్నారు. ఆశీర్వదించే మీ కుటుంబంలోనే ఒకరిద్దరు రాకపోతే త్రిపుర ఒక్కతే కాదు, మా ఇంట్లో వాళ్ళం అందరం బాధపడతాం. మన్నించాలి పెరియ బాబు, భరణి బ్యాంక్ ఎగ్జామ్దా రాయటానికి పోయినాడు. అర్చకత్వం అభ్యసించిన వాడు అదృష్టం కలిసి వస్తే సర్కారు కొలుదా వస్తుంది, నేనే రాసిరారా పో అని పంపినాను. వెంట వల్లి ఎందుకు వెళ్ళింది? మాకు ఇద్దరుదా మనవరాళ్ళని ఒప్పుకోవాలేమో. వాడు మగాడే గాని ఒట్టి పిరికి పంద. పట్నం పోయి 10 రూపాయలు ఇచ్చి టీయో టిఫినో తీసుకురారా అంటే ఒల్లినే ముందుకు తోస్తాడు. నీడని చూసినా భయపడేవాడు తోడుదా తన చెల్లి ఉండాలి అంటాడు. టిపురి నిశ్చితార్థానికి ఉండలేకపోతున్నానని వల్లి రొంబ బాధపడినది. వల్లి వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? అర్ధ గడియ దాటినది పెరియ బాబు. వల్లి దగ్గర మొబైల్ ఉందా? ఇల్లే భరణి దగ్గర దా ఉన్నది. కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అంటే ఊరి పొలిమేర కూడా దాటుండ్రు పెరియ బాబు. ఈ టైంలో ఏ బస్సు ఉంది? ఈయన అదే అడిగినాడు. ఎక్స్ప్రెస్ వచ్చినా ఆపుతామని వేగముగా పోయినారు. ఒకవేళ బస్సు రాకపోయింటే బస్ స్టాప్లోనే ఉంటారు. త్రిపురని తీసుకెళ్ళి వెళ్ళొద్దని చెప్పిస్తాను. మరి పరీక్ష పెరియ బాబు? ఈ నెల కాకపోతే వచ్చే నెల రాస్తాడు. ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాడు ఎప్పుడైనా రాస్తాడు. అలాగని తన్ని వెళ్ళకని చెప్పను. వల్లి నన్ను ఉండమంటాను. మీరు దా చెప్తే అర్థం దా చేసుకుంటారు. టిపురమ్మని తీసుకొని వెళ్ళండి పెరియ బాబు. నిశ్చితార్థం పెళ్ళయ్యే వరకు ఇక్కడ నుంచి పోరాదని చెప్పండి. ఆయనకి తెలుసులే, నువ్వుదా ఎక్కించకు. సరే, నేను వెళ్ళొస్తాను. కనబడితే తీసుకునే వస్తాను. ఆమా ఏమిదా అలా ఉన్నారు? వాడిదా పరీక్ష? అన్నిటికీ ఆయనే ఉన్నాడు. ఆయనదా చూసుకుంటారు, మీరెందుకు బాధపడతారు? రండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,